హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మంచి బహుమతి పాఠ్యాంశంలో తరువాతి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు భాగాలు చూసి ఇక్కడి వరకు మీరు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయమన్నా చేశారు కదా. చేయకపోతే అవన్నీ చేసిన తర్వాత వీడియో చూడండి. పదజాలం. పుస్తకాలు చదవటం వల్ల మీరు ఏమేమి పొందుతారో రాయండి అన్నారు. ఇక్కడ ఆల్రెడీ 2 వాళ్ళు రాశారు. పుస్తక పఠనం అంటే పుస్తకాన్ని చదవటం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. మనకి పుస్తకంలోని విషయాలు మనకి తెలుస్తాయి. అంటే జ్ఞానం వస్తుంది. కొత్త విషయాల గురించి తెలుసుకుంటాం. అలాగే మనకి ఆనందం కూడా వస్తుంది. పుస్తకాన్ని చదివినందుకు ఆనందం వస్తుంది. ఇంకా ఏమేమి వస్తాయి అన్నది మీరు రాయండి. పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో ఉంటాయి. వాటిలో కింది ప్రక్రియలు చూడండి. మీరు ఏ ఏ ప్రక్రియల పుస్తకాలు చదివారో వాటికి 0 చుట్టండి అన్నారు. ఇక్కడ కొన్ని రచనా ప్రక్రియలు ఉన్నాయి. పుస్తకాలు రచించే విధాలు, ఆ ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి. పద్యము, పద్య రూపంలో రచనలు. కవితలు, మనకి జయగీతంలో విద్య కొరకు కదలిరా అన్న కవిత నేర్చుకున్నారు కదా, అలాంటి కవితల రూపంలోనూ ఉంటాయి. నాటకాలు, స్టేజ్ నాటకాల రూపంలోనూ రచనలు ఉంటాయి. అలాగే కథనం, కథా రూపంలో కూడా ఉంటాయి. కథల పుస్తకాలు. ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ. ఒకరు కానీ కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటే కొంతమంది సమాధానాలు చెప్తూ ఉంటారు, అలా ముఖాముఖి. దినచర్య, డైరీ రాస్తారు కదా మీరు, ఆ డైరీ లాంటి పుస్తకాలు. సంభాషణలు, మీకు ఇటీజ్ పండుగలో సంభాషణ రూపంలోనే కదా మొత్తం పాఠ్యాంశం ఉంది, అలా సంభాషణలు. చారిత్రక విశేషాలు, మన చరిత్రలోని కొన్ని విశేషాల గురించి. కలమల్ల శాసనం, అదొక చారిత్రకం సంబంధించింది కదా, సో అలాంటివి. అలాగే యాత్రా విశేషాలు, కొండవాగు, ఒక యాత్ర, ఒక ప్రదేశాన్ని వెళ్ళి వచ్చి దానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేయడం. ఇలా రకరకాల రచనలు ఉన్నాయి. ఈ రచనల్లో మీరు ఏ ఏ పుస్తకాలు చదివారు, ఏ ఏ రచనల్లో పుస్తకాలు చదివారు అన్నది వాటికి 0 చుట్టండి. ఈ కింది వాక్యాలు చదివి అవును లేదు అన్నది రాయండి. మీ పాఠ్య పుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా? మీకు స్కూల్లో ఇచ్చిన పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా వేరే పుస్తకాలు చదివారా? నేనైతే చదివాను. నేను చాలా కథల పుస్తకాలు, పజిల్స్, అలాగే వ్యాసాలు, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు, గాంధీ గారి జీవిత చరిత్ర చదివాను. కాబట్టి టిక్. అలా వేరే పుస్తకాలు చదివితే ఇక్కడ అవును లేదా టిక్. కథల పుస్తకాలు చదవటానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారా? మీరు ఎప్పుడన్నా పుస్తకం చదవటం కాకుండా ఒక రోజులో సాయంత్రం కానీ, పొద్దున కానీ, లేదా రాత్రి పడుకునే ముందు కానీ కొంచెం సమయం పుస్తకం చదవడానికి కేటాయించారా? ఒక వారానికి కానీ, ఒక రోజులో కానీ ఇలా. నేనైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాలైనా ఒక కథల పుస్తకాన్ని చదివి పడుకునేవాడిని. కేటాయించాను కాబట్టి రాత్రి పడుకునే ముందు కొంచెం సమయం చదవడానికి కేటాయించాను కాబట్టి ఇది నేను టిక్ చేస్తున్నా. కథల పుస్తకాలు చదివిన తర్వాత మీకు ఆనందం వేసిందా? నాకైతే ఆనందం వేసింది కాబట్టి టిక్. మీకు ఆనందం వేస్తే టిక్ వేయండి, కాకపోతే ఇంటూ వేయండి. టీవీ చూడటానికన్నా పుస్తకాలు చదవడానికి మీరు ఇష్టపడతారా? నేనైతే పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇతర పుస్తకాలు చదవటం వల్ల అదనపు సమాచారం తెలుస్తుందా? కదా, వేరే పుస్తకాలు చదవటం వల్ల, పాఠ్య పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే మనకి ఇంకా ఎక్కువ సమాచారం తెలుస్తుంది, ఎక్కువ విషయం తెలుస్తుంది. కాబట్టి అది కూడా అవును. మీరు కూడా చేశారు కదా. కింది సంభాషణ చదవండి. దీనిలో చెప్పిన తమాషా పదాల వంటి వాటిని మీరు మరికొన్ని తయారు చేయండి. ముందు ఇక్కడ ఉన్న సంభాషణ మొత్తం చదివి అలాంటి పదాలు ఇక్కడ కొన్ని మీరు సేకరించి రాయండి. లటుకు, ఒరే చిటుకు,
మన తెలుగు భాషలో అన్నిటికన్నా పెద్ద మాట, పొడుగాటి మాట ఏదో చెప్పగలవా? చిటుకు అన్నాడు, ఓ ఆమందానంద కందలిత హృదయార విందుడు. ఇలా ఒక పెద్ద పదం చెప్పాడు అతను. అప్పుడు లటుకు, అబ్బే అది చాలా చిన్నదిరా, నేను చెప్పనా? గజానన. గజానన అనేది పెద్ద పదం అని చెప్పి లటుకు అన్నాడు. చిటుకు, ఇది చిన్నగా ఉంది, అదేమో పెద్దగా చెప్పాను నేను, ఇటు చిన్నది అంటాడేంటి అని చిటుకు అదేలాగా అన్నాడు. లటుకు, గజానన పదంలో మొదటి అక్షరానికి ఆఖరి అక్షరానికి మధ్యన జాన ఉంది. జాన అంటే 9 అంగుళాలు అన్నమాట. అంటే ఈ పదం 9 అంగుళాల కంటే పొడవు ఉంది అని. అతను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది కదా? అంటే గజానన అనే పదం అంత పొడవుంది అని అతను అంటున్నాడు. చిటుకు, అయితే కాచుకో, నేను ఇంతకన్నా పెద్ద మాట చెప్పగలను. దిగ్గజములు, ఇందులో మధ్యలో ఒక గజం ఉంది తెలుసా? గజం అంటే తెలుసు కదా, 3 అడుగులు. దిగ్గజములు, ఇందులో మధ్యలో గజము ఉంది కదా, అందుకని చిటుకు ఇది ఇంతకన్నా పెద్ద మాట, జాన కన్నా పెద్ద మాట. ఇది 3 అడుగులు, అది జాన మాత్రమే. అప్పుడు లటుకు, ఓస్ అయితే ఇది విను. ప్రయోజనం, ఇందులో యోజనం దూరం ఉంది తెలుసా? ఇది గజము కంటే పెద్దది, యోజనం ఉంది ప్రయోజనంలో అన్నట్టు లటుకు చెప్పాడు. చిటుకు, అయితే అంతకన్నా పెద్ద మాట చూడు. అఖండంగా, ఒక ఖండం మధ్యనుంది. అవునా? అఖండంలో ఖండమే ఉంది, ఒక పెద్ద ఖండమే ఉంది. మీకు తెలుసు కదా మనకి ఆసియా, ఆఫ్రికా, అమెరికా, అంటార్కిటికా ఇలా ఖండాలు ఉన్నాయని. అలా ఒక ఖండమే ఉంది ఆ ఖండంలో. అప్పుడు లటుకు, అయితే అన్నిటికన్నా పొడుగాటి మాట ఖగోళంలో ఉంది. ఇందులో ఖగోళం అన్నది విశ్వం మొత్తం వస్తుంది కదా, అన్నిటికన్నా పెద్ద మాట అవుతుంది. ఇలాగా కొన్ని తమాషా పదాలు, ఒక పదంలో ఇంకొక పదం దాగి ఉన్నటివి కొన్ని పదాలు తెలుసుకొని మీరు ఇక్కడ రాయండి. మీ పాఠశాల గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయో చూడండి, వాటి పేర్లు రాయండి. ఏ పుస్తకం ఎవరు రాశారో పట్టికలో నింపండి. ఇక్కడ మీరు కనీసం ఒక 15 పుస్తకాలు, ఆ పుస్తకం పేరు, అది రాసిన వాళ్ళ పేరు, మీ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చూసి పుస్తకం పేరు, అది రాసిన వాళ్ళ పేర్లు కనీసం ఒక 15 పుస్తకాల వరకు రాయండి. స్వీయ రచన, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఆ ప్రశ్నలకి మీరు సొంతంగా సొంత మాటల్లో సమాధానాలు రాయండి. పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. ఇలాంటి సూక్తులు ఇక్కడ ఇంకో 2 ఇచ్చారు చూడండి. పుస్తకం నోరు విప్పని మహావక్త, మంచి పుస్తకం తెరచిన ఉంచిన దేవాలయం. పుస్తకం హస్తభూషణం అంటే హస్తము అంటే చెయ్యి, భూషణం అంటే అలంకారం. పుస్తకం అనేది చేతికి ఒక అలంకరణ, అంటే మన చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉండాలి, అంటే దాన్ని చదువుతూ ఉండాలి అని. అలా ఒక సూక్తి. పుస్తకం నోరు విప్పని మహావక్త. మహావక్త అంటే గొప్ప ఉపన్యాసం ఇచ్చేవాడు, వక్త అంటే మాట్లాడేవాడు అని. అలా మహావక్త ఒక గొప్ప ఉపన్యాసం ఇచ్చే నోరు విప్పనిది పుస్తకము. నోరు విప్పకుండానే మనకి ఒక ఉపన్యాసాన్ని ఇవ్వగలదు అని. మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. ఒక్క పుస్తకం అనేది మనకి తెరచి ఉంచిన దేవాలయం లాంటిది, అంత మంచి ఉంటుంది ఆ పుస్తకంలో. ఎవరైనా వెళ్ళి ఆ పుస్తకాన్ని చదవచ్చు, ఎప్పుడు తెరిచే ఉంటుంది అన్న అర్థంతో ఈ సూక్తి చెప్తారు. ఇలాంటి ఇంకొన్ని సూక్తులు మీరు సేకరించి రాయండి, సరేనా? మంచి పుస్తకాన్ని మీ మామయ్య బహుమతిగా ఇచ్చాడు. మీ మామయ్యతో మీ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తావో రాయండి. మీ మామయ్య నీకు మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు కాబట్టి ఆ సంతోషం మీ మామయ్యతో ఏ విధంగా చెప్తావు అన్నది ఒక చిన్న పేర ఇక్కడ రాయండి. భాషాంశాలు. భాషాంశాలు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, చదవండి. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. మీకు రామాయణం తెలుసు కదా, సీత రాముడితో బంగారు లేడిని చూపిస్తూ
ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని అంది. అయ్యో! పడిపోయావా? ఎవరైనా పడిపోతే మనము అయ్యో! పడిపోయావా అంటాం గదా! మూడవది కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఒక కవి యొక్క ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. భలా! ఈ వినోదం అందరికీ అవసరం. ఈ వినోదము అందరికీ అవసరము. భలా! అమ్మో! ఆ కుక్క కరుస్తుంది. ఇక్కడ ఆహా! అయ్యో! ఔరా! భలా! అమ్మో! ఇలాంటి పదాలకి లింగ భేదము, వచన భేదము, విభక్తి భేదం అనేవి ఉండవు. అంటే ఇవి ఎవరికైనా సరే అదే విధంగా ఉపయోగిస్తాం. ఎక్కడైనా ఎవరికైనా అదే విధంగానే ఉపయోగిస్తాం. ఆడవాళ్ళకి వేరుగా, మగవాళ్ళకి వేరుగా ఇలాగా లింగ భేదం ఉండదు. ఒకరికి వేరుగా, ఎక్కువ మందికి వేరుగా ఇలా వచన భేదం కూడా ఉండదు. ఇలా విభక్తి భేదం కూడా ఉండదు. ఇలాంటి లింగ భేదము, వచన భేదము, విభక్తి భేదము ఇవేవి లేని పదాలని మనము అవ్యయాలు అంటాం. ఇవేవి లేని పదాలను మనము అవ్యయములు. లింగ భేదము, వచన భేదము, విభక్తి భేదం లేని పదాలను అవ్యయములు. ఉదాహరణకి ఆహా! ఔరా! అబ్బా! ఓహో! అమ్మో! భలా! అయ్యో! ఇలాగా ఇవన్నీ కూడా అవ్యయములు. ఇక్కడ కింది వాక్యాలు చదవండి. ఈ వాక్యాలు చదివి ఇందులో అవ్యయములను గుర్తించి రాయండి. సరేనా? అలాగే మీరు ఇంతకుముందు పాఠాలు చదివారు గదండీ! అందులో కొన్ని నామవాచకాలు, కొన్ని సర్వనామాలు, కొన్ని క్రియలు, కొన్ని విశేషణములు అవన్నీ ఇక్కడ రాయండి. తెలుసు కదా నామవాచకం అంటే ఏంటి? సర్వనామం అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? విశేషణం అంటే ఏంటి అనేది అవన్నీ కూడా ఇక్కడ రాయండి. సరేనా?